అందరికీ నమస్కారం. పల్లె చట్టాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ప్రత్యేకంగా ఒక 2 అంశాలని ప్రస్తావన చేయదలుచుకున్నాను. ఒకటి, పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన తెలుగువారు. వారి 100వ పుట్టినరోజు సందర్భంగా ఈ వారం వారి 100వ పుట్టినరోజు జరిగింది. గత సంవత్సర కాలంగా సెంటనరీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోదలుచుకున్నాం. వారు ప్రధానమంత్రిగా పనిచేశారని మాత్రమే కాదు, వారు భూములకు సంబంధించి, భూ సంస్కరణలకు సంబంధించి వారు చేసిన కృషిని ఒకసారి ప్రస్తావన చేసుకోవాలి. ఇంకేం చేయాలో ఆ లక్ష్యాల ప్రస్తావన కూడా జరగాలి. అందుకోసం వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని భూ సంస్కరణల గురించి, భూమి రికార్డుల్లో మార్చడం గురించి వారు చేసిన ప్రయత్నాన్ని నేను ప్రస్తావన చేస్తా. ఇక రెండోది, మరొకసారి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పోడు భూముల సమస్యల పరిష్కారం చేస్తారని మళ్ళీ ప్రకటించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో వారు మాట్లాడుతూ అతి త్వరలోనే పోడు భూముల సమస్యకి శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పారు. ఈ పోడు భూముల సమస్య పలు దఫాలుగా, పలు సందర్భాలుగా ప్రస్తావనకు వస్తుంది. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇతర అధికారులు, ఇతర నాయకులు కూడా చాలా సందర్భాలలో ఈ పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని చెప్తూ వస్తున్నారు. అసలు ఈ పోడు భూముల సమస్య ఏంటి, సమస్యను పరిష్కారం చేయాలంటే చేయాల్సిన పనులేంటి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఈ రెండింటిని ఈ రోజున మనం చర్చిద్దాం. ముందుగా పివి నరసింహారావు గారి 100వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు భూములకు సంబంధించి 2 కీలకమైన కార్యక్రమాలు తీసుకున్నారు. ఇప్పటికీ ఆ కార్యక్రమాలు కొనసాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మొట్టమొదటిది, వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో భూ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చి ఒక వినూత్నమైన పద్ధతిలో భూమి ఎక్కువగా కలిగి ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని భూమి లేని పేదలకు పంచే ఒక చట్టం, భూ సంస్కరణల చట్టం. ఈ చట్టం ఏ కుటుంబం అయినా ఎంత వ్యవసాయ భూమి కలిగి ఉండొచ్చో ఒక పరిమితి విధించింది. ఆ పరిమితి కంటే మించి గనక ఎవరు భూమి కలిగి ఉన్నా వారు ఆ భూమిని ప్రభుత్వానికి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ప్రభుత్వమే ఆ భూమిని తీసుకొని భూమి లేని పేదలకు పంచి ఇవ్వడం జరుగుతుంది. ఆ చట్టం వారు ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో వచ్చింది. చాలా చిత్తశుద్ధితోటి, ఉన్నత ఆదర్శంతో ఆ చట్టాన్ని అమలు చేసే ప్రయత్నం వారు చేశారు. చట్టాన్ని అమలు చేయడం కోసం తానే ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో వారి కుటుంబం ఆధీనంలో ఉన్న 500 ఎకరాల పైచిలుకు భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పి ఆ చట్టం అమలు చేయటంలో తానే ముందున్నారు. ఈ రోజున చూసుకున్నట్లయితే ఆ భూ సంస్కరణ చట్టం ఇంకా ఉంది, చట్టం అయితే ఉంది, కానీ దాని అమలును ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈ రోజు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో కూడా వ్యవసాయ భూ పరిమితి చట్టం అమల్లో ఉంది. ప్రతిసారి భూమి కొనుక్కున్న ప్రతిసారి మేము భూ పరిమితికి మించి లేవని డిక్లరేషన్ ఇవ్వాలి. అలాంటి డిక్లరేషన్ ఎవరు అడిగిన దాఖలా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ భూ గరిష్ట పరిమితి చట్టానికి మించి భూమి కలిగి ఉన్న వారి దగ్గర నుంచి భూములు తీసుకునే కార్యక్రమాలు కూడా ఏవి జరగట్లేదు. ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే 8 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే ఒక జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్ లో రెవెన్యూ రికార్డులన్నింటినీ ఆధారంగా అనుసంధానం చేసి చూస్తే ఒక్క రెవెన్యూ డివిజన్ లోనే 1.5 ఎకరాల కంటే ఎక్కువ భూమి సీలింగ్ పరిమితి కంటే మించి ఉందని తెలిసింది. రికార్డులో ఉన్నది అంటుంటే రికార్డులో రాకుండా ఇంకెంతుందో ఎవరు చెప్పలేదు. ఈ రోజు ఈ భూ గరిష్ట పరిమితి చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. భూమి అందరిది, అందరికీ కావాలి. ప్రతి కుటుంబానికి ఎంతో కొంత భూమి ఉంటే పేదరిక నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందని, పేదరిక నిర్మూలనలో భూమి పాత్రే చాలా కీలకమని ఇప్పటికీ అన్ని అధ్యయనాలు అవే పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ సంస్థలు ఆ మాటే చెప్తున్నాయి. ఈ రోజు కన్నా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కనీసం ఆ కాగితం మీద ఉన్న చట్టానన్నా అమలు చేసే ప్రయత్నం జరగాలి. ఇక రెండోది, వారు భారత ప్రధానమంత్రిగా అయిన తర్వాత 1991లో వారు ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగురవేసి ఇచ్చిన మొదటి ప్రసంగంలో భాగంగా భూమి రికార్డుల ప్రస్తావన తీసుకొచ్చారు. వారు గ్రామాలలో చాలా సమస్యలకి మూల కారణము భూ తగాదాలు, భూ వివాదాలు. ఈ భూ వివాదాలు ఉండటం వల్ల
గ్రామాలు సమస్యాత్మకంగా తయారవుతున్నాయి, కేసులు పెరుగుతున్నాయి, అభివృద్ధి కుట్టుపడుతుంది. భూ వివాదాలు ఉండకుండా ఉండాలి అంటే భూమి రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలి. భూమి రికార్డులు గ్రామంలో రైతాంగానికి అందుబాటులో ఉండాలి అనేది వారి అభిప్రాయం. ఆ విషయమే వారు ఎర్రకోట మీద నుంచి ప్రసంగిస్తూ చెప్పారు. ఆ తర్వాత సంవత్సరం కూడా భూ రికార్డుల ఆధునీకరణ కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయబోతుందని ప్రకటించారు. భూ రికార్డుల ఆధునీకరణ కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తామని కూడా వారు ప్రకటించారు. ఆయన రాసిన లోపలి మనిషి పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకంలో చూస్తే భూమి గురించి వారి అభిప్రాయాలు ఏంటో చాలా సందర్భాలు అక్కడ కనపడుతుంటాయి. ఒకానొక సందర్భంలో వారు భూమి గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, భూమి కూడా గాలి, నీరు, ఇతర ఏవైతే ప్రకృతి వనరులు ఉన్నాయో భూమి ఒక ప్రకృతి వనరు. ఈ ప్రకృతి వనరుల మీద ఎవరికీ హక్కులు ఉండొద్దు. ఈ భూమి ఫలాలు అందరూ అనుభవించాలి, హక్కులు ఏ ఒక్కరికి ఉండకూడదు అనే అభిప్రాయాన్ని వాళ్ళు వినిపిస్తారు. ఇది ఇంతకు ముందు చాలా మంది తత్వవేత్తలు చెప్పిన మాటే. భూమి ఎవరిది కాదు, భూమి మీద ఉన్న ఫలాలు అందరికీ దక్కాలి. ఆ ఉద్దేశంతో వారు భూ సంస్కృతుల చట్టానికి కూడా అంకురార్పణ చేసి అమలు చేయడం కోసం ప్రయత్నం చేసిన సందర్భం మనం చూసాం. ఈ విధంగా వారిని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకోవటమే కాకుండా పివి నరసింహారావు గారు పేదలకు భూములు దక్కడం కోసం చేసిన ప్రయత్నాలు, భూ సంస్కరణలు తీసుకొని చేసిన ప్రయత్నాలు కొనసాగాలని ఆశిద్దాం. ఇంకేమైనా మంచి మార్పుల కోసం ఇది ఒక దోహదం చేస్తుంది, సంఘటన దోహదం చేస్తుందని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ, ఇక రెండో అంశము ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు పోడు భూముల గురించి మరోసారి చేసిన ప్రస్తావన. ఈ పోడు భూముల సమస్య చాలాసార్లు ప్రస్తావనకు వస్తుంది, పరిష్కారం చేయాలని మాట్లాడుతున్నారు, పరిష్కారం చేస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటికీ అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్య ఈ పోడు భూముల సమస్య. ఏంటి పోడు భూముల సమస్య? ఎవరైతే అటవీ భూముల్ని దున్నుకుంటున్న షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం, అటవీ భూములని దున్నుకొని ఆధారపడి ఆ భూముల మీద ఆధారపడి బ్రతుకున్న వాళ్ళకి హక్కు కల్పించడం కోసం ఒక ప్రయత్నం. అటవీ భూములు సారవంతంగా ఉండొకటి ఒక చోట సాగు చేసుకుని కొన్నేళ్ల తర్వాత ఇంకో చోట, ఆ తర్వాత ఇంకో చోట, మళ్ళా తిరిగి మొదట సాగు చేసిన చోటికే గిరిజనులు వచ్చి సాగు చేస్తుంటారు. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం. అటవీ భూముల్ని అడవిలో ఉన్న చెట్లను నరికేసుకొని అక్కడ వ్యవసాయం చేసుకోవడం. నిన్న మొన్నటి వరకు అంటే 2006 వరకు కూడా అటవీ భూములని దున్నుకోవటం కానీ, అటవులు నరికి అక్కడ వ్యవసాయం చేసుకోవటం కానీ నేరము. అటవీ హక్కుల చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునేవాళ్ళం. కానీ 2006లో పార్లమెంట్ ఒక చట్టం ఏదైతే చేసిందో అటవీ భూములపై తరతరాలుగా ఆధారపడుతున్న వాళ్ళ హక్కుల్ని గుర్తించడం కోసం ఒక కీలక చట్టం పార్లమెంట్ చేసింది. అదే అటవీ హక్కుల చట్టం. దాన్నే ఎఫ్ఆర్ఏ చట్టం అంటారు, లేదా ఆర్ఓఎఫ్ఆర్ చట్టం అంటాం. ఈ చట్ట ప్రకారము ఎవరైతే గిరిజనులు 2005 డిసెంబర్ 13 నాటికి అటవీ భూములు సాగు చేసుకుంటూ ఉంటారో వారికి ఆ భూమిపై హక్కు పత్రం ఇవ్వాలి అనేది కీలక అంశం ఆ చట్టంలో. ఇతర హక్కులకు సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది, కానీ ఈ రోజు ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది పోడు భూముల విషయానికి వచ్చినట్లయితే సాగు భూమికి సంబంధించి ఏదైతే అటవీ భూములు సాగు చేసుకుంటున్నారో వాటిపై హక్కుల గురించి మాత్రమే ఈ రోజు మాట్లాడుతున్నాం. ఈ చట్ట ప్రకారం 2005 డిసెంబర్ 13 నాటికి ఎవరైనా గిరిజనులు ఆ భూమి సాగులో ఉన్నట్లయితే 10 ఎకరాలకు మించకుండా వాస్తవంగా ఎంత సాగులో ఉంటే అంత భూమికి హక్కుపత్రం ఇవ్వాలి. అలా హక్కుపత్రం వచ్చిన వాళ్ళు నిరభ్యంతరంగా ఆ భూమిని సాగు చేసుకోవడానికి వాళ్ళకి హక్కులు ఉంటాయి. ఇది చట్టం. ఒకవేళ గిరిజనేతరులు కనుక అటవీ భూములు సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే 3 తరాలుగా 2005 డిసెంబర్ 13 కంటే ముందు 3 తరాలుగా ఆ భూముల్ని సాగు చేసుకుంటున్నట్లయితే వారికి కూడా హక్కుపత్రాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. 3 తరాలు అంటే చట్టంలో 75 ఏళ్ళని చెప్పారు. 1930 నుంచి గనక గిరిజనేతర కుటుంబం అటవీ భూములపై ఆధారపడి ఆ భూముల్ని సాగు చేసుకుంటూ జీవించినట్లయితే ఆ కుటుంబానికి కూడా హక్కుపత్రం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎవరి వాళ్ళ హక్కుపత్రాలు? గ్రామ సభ దరఖాస్తులు పెట్టుకోవాలి, గ్రామ సభ పరిశీలించాలి, సబ్ డివిజనల్ కమిటీ దాన్ని మళ్ళీ స్క్రూటినీ చేయాలి. వారి రికమెండేషన్ ఆధారంగా జిల్లా కమిటీ హక్కుపత్రం జారీ చేస్తుంది. జిల్లా కమిటీ సంతకం పెడితే ఆ భూమిపై హక్కులు వస్తాయి. ఇట్లా తెలంగాణలో దాదాపుగా 1,83,000 మంది దరఖాస్తులు పెట్టుకుంటే 93,000 మందికి హక్కుపత్రాలు వచ్చాయి. మిగతా వాళ్ళ హక్కుపత్రాలు చేసిన దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. ఈ రోజున పోడు భూముల సమస్య ఏంటంటే, ఒకటి, దరఖాస్తు పెట్టుకున్నారు కానీ తిరస్కరించారు, ఇంకా సమాచారం వాళ్ళకి చేరనే లేదు. 2, హక్కుపత్రం కోసం పెట్టుకున్న దరఖాస్తు ఆమోదించి కొంత విస్తీర్ణానికి హక్కుపత్రం ఇచ్చారు, వాస్తవంగా సాగులో ఉన్న మొత్తం విస్తీర్ణానికి హక్కుపత్రాలు ఇవ్వలేదు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు సమస్యలు ఉన్నాయి. 3,
ఆ పోడు భూముల్ని సాగు చేసుకుంటున్నారు. అటవీ హక్కుల చట్ట ప్రకారం అర్హత ఉంది, కానీ దరఖాస్తు పెట్టుకోలేకపోయారు. లేదా దరఖాస్తు పెట్టుకున్నా వాళ్ళు పెట్టుకున్నట్టుగా ఆధారం ఏమీ లేదు. దరఖాస్తు ఏమైందో ఎవరికి తెలియదు. ఇది 3. ఇక 4వది అటవీ భూమి. అది అటవీ భూమా, రెవెన్యూ భూమి అనే వివాదం నడుస్తున్న భూమి చాలా ఉంది తెలంగాణలో. ఫారెస్ట్ రెవెన్యూ బౌండరీ డిస్ప్యూట్స్ అంటారు. అటవీ రెవెన్యూ సరిహద్దు వివాదాలు ఉన్న భూమి కొన్ని లక్షల ఎకరాలు ఉంటుందని ఒక అంచనా. ఈ వివాదంలో ఉన్న భూమిలో కూడా చాలా మంది సాగు చేసుకుంటున్నారు. అందులో ఎక్కువగా పేదలు, గిరిజనులు, హరిజనులు వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళకి ఈ రోజున ఎలాంటి హక్కులు లేవు. కొన్ని సందర్భాల్లో రెవెన్యూ వాళ్ళు లావణి పట్టాలు ఇచ్చారు, కానీ అటవీ శాఖ వారు అటవీ భూమిని వాళ్ళని తొలగించే ప్రయత్నం జరుగుతుంది. మరో పక్కనేమో అటవీ హక్కుల చట్టం ఏం చెప్తుంది, ఆ భూమి ఫారెస్ట్ భూమియా కాదా అనే వివాదం ఉన్నా సరే ఆ వివాదం తేలేంత వరకు హక్కుపత్రం ఇవ్వమని చెప్తుంది. అలా హక్కుపత్రాలు ఇవ్వలేదు. ఈ రోజున పోడు భూముల సమస్య పరిష్కారం కావాలి అంటే ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలి. మరి ఏం చేస్తే పరిష్కారం అవుతాయి? మనం మాటికి వింటున్నది ఏంటంటే రాష్ట్ర స్థాయి అధికారులు, చీఫ్ సెక్రటరీనో ఇంకో అధికారో, లేదా కొన్ని సందర్భాలు ముఖ్యమంత్రి గారు చెప్పారు నేనే జిల్లాలకు వచ్చి అక్కడికి వచ్చి సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్తున్నారు. చట్టం ఏం చెబుతుంది అంటే ఈ సమస్యలకు పరిష్కారం కావాలంటే 3-4 పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఎవరైతే ఇప్పటి వరకు దరఖాస్తు పెట్టుకోలేకపోయారో వారికి అర్హత ఉన్నట్లయితే మరొకసారి దరఖాస్తు పెట్టుకునే అవకాశం కల్పించాలి. గ్రామ సభలు దరఖాస్తులు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్లయితే ఆ అర్హత ఉండి ఇప్పటిదాకా హక్కుపత్రం పొందిన వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా వచ్చిన దరఖాస్తుల్ని గ్రామ సభ పరిశీలించాలి, సబ్ డివిజనల్ కమిటీ స్క్రూటినీ చేయాలి, జిల్లా కమిటీ అప్రూవ్ చేయాలి. ఆ ప్రాసెస్ నడవాల్సిందే. 2, దరఖాస్తు పెట్టుకున్నాము, పూర్తి విస్తీర్ణానికి పట్టా రాలేదు, మొత్తం దరఖాస్తే తిరస్కరణకు గురైంది, లేదా కొంత విస్తీర్ణానికి వచ్చింది మిగతా దానికి తిరస్కరణకు గురైంది అని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. అలా వాళ్ళు అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం వస్తే ముందుగా తిరస్కరణకి గురైనట్టుగా ప్రభుత్వం సమాచారం ఇవ్వాలి. ఎందుకు తిరస్కరించారో రీజన్స్ చెప్తే ఏ స్థాయిలో తిరస్కరణ గురైతే ఆ పై స్థాయికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అలాంటి అవకాశం కల్పించాలి. గ్రామ సభ తిరస్కరిస్తే సబ్ డివిజనల్ కమిటీ తిరస్కరిస్తే జిల్లా కమిటీకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. జిల్లా కమిటీ తిరస్కరిస్తే కూడా రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఆ చట్టంలో ఉంది. అలాంటి అవకాశాలు కల్పించాలి. ఇక ఫారెస్ట్ రెవెన్యూ బౌండరీ డిస్ప్యూట్స్ వివాదం ఉన్న భూమి ఏదైతే ఉందో ఆ వివాదం తేలేంత వరకు అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రం కల్పించాలి అర్హత ఉన్న వాళ్ళందరికీ. ఇక దీర్ఘకాలికంగా అది పరిష్కారం కావాలంటే రెవెన్యూ ఫారెస్ట్ జాయింట్ సర్వే జరిగి హద్దుల గుర్తింపు జరగాలి. హద్దుల గుర్తింపు జరిగిన తర్వాత అది అటవీ భూమిగానే తేలితే హక్కుపత్రం కొనసాగుతుంది. రెవెన్యూ భూమి అని తేలితే హక్కుపత్రం రద్దు చేసుకొని రెవెన్యూ చట్టాల ప్రకారం లావణ్య పట్టానో మరొక పట్టానో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది జరగాలి. ఇక చివరిగా వీళ్ళందరూ దరఖాస్తు పెట్టుకోవాలన్నా అప్పీల్ చేసుకోవాలన్నా కొంత సహాయం కావాలి గిరిజనులకు. కాబట్టి ఇంత మునుపు చేసినట్టుగానే అటవీ హక్కుల చట్టాన్ని 2008లో అమలు చేసినప్పుడు ఏదైతే పారాలీగల్స్ ద్వారా, కమ్యూనిటీ సర్వేయర్ల ద్వారా, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ద్వారా గిరిజనులకు సహాయ సహకారాలు అందించే ప్రయత్నం జరిగిందో మళ్ళీ అలాంటి ప్రయత్నం చేసి వారికి సహాయం అందించి వారి ద్వారా వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ఇట్లా చేసి అటవీ హక్కుల చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయగలిగితేనే పోడు భూముల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ చట్టం ఎట్లా అమలు చేయాలో చట్టం ఉంది, రూల్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ ప్రకారం కనుక ప్రయత్నం చేసినట్లయితే దాదాపుగా మరొక 1,00,000 మంది గిరిజన కుటుంబాలకి మేలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపున ఆలోచిస్తుందని, అటవీ హక్కుల చట్టం చెప్పిన మేరకు, నిబంధనలు ఉన్న మేరకు ఆ చట్టం అమలు జరిగి పోడు భూముల సమస్యలకు పరిష్కారం దొరకాలని కోరుకుంటున్నా. వచ్చే వారం మరి ఇంకో అంశం గురించి మాట్లాడడం. అంత సెలవు. నమస్తే.